అమ్మా నొప్పి నొప్పి. ఒకప్పుడు నా భార్యకి నేనే కీడు తలపెట్టేవాడిని. అప్పుడు క్షేమంగా బయటపడింది. ఇప్పుడు తనని కాపాడమని నేను వేడుకుంటున్నానే. నా భార్య నరకం అనుభవించేలా చేస్తున్నావు ఏంటి స్వామి? నాగవల్లి 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 నాగవల్లి. ఏమైంది బాబా? బాబా నాగవల్లి నాగవల్లేంటి బాబా? నాగవల్లి బాబా 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 ఆగు ఆగు బాబా. బాబా నాగవల్లికి ఏమైంది బాబా? బాబా అడుగుతుంటే చెప్పవేంటి బావా? కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? నాగవల్లిని చూడాలి. నాగవల్లిని చూడ్డం ఏంటన్నయ్యా? నాగవల్లి అక్కడ బానే ఉంటుంది కదా. పీడకలు వచ్చిందమ్మా. కాస్త ఊర్చుకో నాగవల్లి. డాక్టర్ నాగవల్లిని అలాంటి పరిస్థితిలో చూడలేను. తన ప్రాణానికి నా ప్రాణం అడ్డువేసైనా కాపాడుకుంటాను. ఇది కలే కదా బావా, ఎందుకంత కంగారు పడుతున్నావు? కలలో కూడా నా చెల్లెలికి అన్యాయం జరగకూడదు శివ. నాగవల్లి ప్రాణానికి ఏదైనా అయితే నా గుండె తట్టుకోలేదు. పిచ్చి నాకు కదనాయ్, నీ కొడుక్కి. ఏమై ఉండది? మనతో ఉండి మన పగ పంచుకునేది అబ్బోడే అని గర్వంగా చెప్పుకునేవాడివి. ఇప్పుడు ఆడే మన మీద పగ సాధిస్తా ఉండాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? పెళ్ళం అడగగానే పుట్టింటికి దోలుకుపోయినాడు. పుట్టింటికి ఎందుకు తోలుకుపోయినాడంట? పీడకలని చెప్పి తోలుకుపోయిండాడు. ఆ కళను నిజం చెయ్యాలి పాపాలు. ఆ గంగ సావేమో గాని పెద్దల్లుడు చేసే పనులకి మనం సచ్చేలా ఉండాం. ఎందుకు? పెళ్ళాన్ని పన్నెత్తి మాట కూడా అన్నివ్వడు. అట్టాంటిది బావనంటే ఊరుకుంటాడా? ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారిపోయినాడు? కారణం లేకుండా అబ్బోడు అలా చేయడే. అనో, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అనే సామెత ఇనే ఉంటావు కదా. ఇప్పుడు అబ్బోడి పరిస్థితి అట్టానే ఉండాది. అబ్బోడి విషయంలో మనం ఏమీ చేయలేమా? ఎప్పుడో చేయి జారిపోయి ఉండాడన్నాయ్. ఇప్పటికే నాగవల్లి చెప్పిందే వేదం అయిపోయి ఉండాది. కొంగు పట్టుకుని తిరుగుతా ఉండాడు. రేపు నాగవల్లికి బిడ్డ పుడితే మనందర్నీ ఇంట్లో నుండి గెంటేసినా ఆశ్చర్యం లేదు. అంతవరకు అవకాశం ఇవ్వకూడదమ్మా. ఏదో ఒకటి చెయ్యాలా. గంగ శ్రీవల్లిలాగా మెతక్ కాదు కదన్నాయ్. ఏం చేసేది? అందుకే గంగమ్మ మీద దెబ్బ కొడతాను. బంగారు తల్లి బిడ్డ పుడుతుందనే ఆనందంలో ఉండాడు కదా, ఆ ఆనందం లేకుండా చెయ్యాలా. అంటే బిడ్డ లేకుండా చెయ్యాలా అన్నాయ్? తల్లి కూడా పోయిన నష్టం లేదులే అమ్మా.
ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు అలా అరుస్తావు? పని మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు, అందులో కొంచెం నా మీద ఉంచొచ్చు కదా బావా. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి కాదు బావా, ఈ దోశ ఈ పెనానికి అంటుకుపోయినట్టు నేను కూడా నీకు అంటుకుపోవాలని ఉంది. ఏయ్, ఇంకా ఆపుతావా నీ మాటలు? నువ్వు దోశలు ఆపేసి నన్ను చూడొచ్చు కదా బావా. అక్కడ చెల్లెళ్ళు ఆకలితో ఉంటారు. అసలే నాగవల్లి కూడా వచ్చింది, దేవా కూడా వచ్చాడు. వాళ్ళందరికీ ఈరోజు నేనే టిఫిన్ చేసి పెడతాను. అంతేకాని నా కోసం ఏం చేయవా? నీకోసం 2 దోశలు ఎక్కువేసి పెడతాను గాని నన్ను పని చేసుకొనివ్వు. నాకు కావాల్సింది దోశ కాదు బావా, మరి ఇంకేంటి? ఆశ. ఏంటో ఆశలు? మొగుడుతో చిన్న చిన్న ఆశలు కోరికలు ఉంటాయి కదా, అవన్నమాట. ఏయ్, నీకు టైము పాడు ఏమీ ఉండదా? నువ్వెలాగో టైం అయినప్పుడు పట్టించుకోవు, అలాంటప్పుడు నేను టైం ఎందుకు చూసుకోవాలి? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను బాబా. మరి ఏం చేస్తావు?